హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం జరుగుతోంది. జిల్లాల్లో గ్రామ గ్రామాన ప్రజలు మొక్కలు నాటారు. మంత్రులంతా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అధికారులను అలర్ట్ చేస్తూ మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు మంత్రులు. అకాల వర్షాలకు అధిక ఉష్ణోగ్రతలకు పర్యావరణం దెబ్బతినటమే కారణమన్నారు మంత్రి కేటీఆర్. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్. బహిరంగ ప్రదేశాల్లో మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదేనన్నారు మంత్రులు. సకాలంలో వానలు రావు, అకాల వర్షాలు వస్తాయి, ఉష్ణోగ్రతలేమో ఈరోజు మరి మనుషుల్ని చంపేసేంత ఉష్ణోగ్రతలు వస్తున్నాయి. కాబట్టే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా మన అటవీ సంపద ప్రస్తుతం మన రాష్ట్రంలో 24% ఉన్న అటవీ సంపద 33% పెరగబోతా ఉంది. ఇప్పటికే అడవులు తరిగిపోయి ఇలా కరువు కాటకాలతో అల్లాడుతున్న తెలంగాణకి చెట్లు పెంచడం మనందరి బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా హరితహారాన్ని విజయవంతం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పిండిప్రోలు జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు మంత్రి జోగు రామన్న. ఆయన తండ్రి జ్ఞాపకార్థం మేడి మొక్కను నాటారు. మంత్రి కేసీఆర్ గారు ఇలా జంతువులు, పక్షులు మరియు మనుషులు బతకాలంటే మనకు అడవులు అవసరం. ఇప్పుడున్నటువంటి అడవి శాతం 24% ఉంది. ఆ 24% అడవిని 33% చేసుకోవాలంటే 230 కోట్ల మొక్కలు 3 సంవత్సరాలు పెట్టాలి. భవిష్యత్తులో కరువు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మంత్రులు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలంలో జూపల్లి కృష్ణారావు మొక్కలు నాటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం ఆగదిగా. చెట్టు మన కోసం, మన మనుగడ కోసం, మన జీవితం కోసం, మన బతుకుదరి కోసం అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇదివరకు నిర్దాక్షిణంగా చెట్లు నరికినటువంటి వ్యక్తులే అంతకు మించి చెట్లు నాటుతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చగా మార్చాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హరితహారంలో భాగంగా ఎంపీ మల్లారెడ్డితో కలిసి హైదరాబాద్ లోని వనస్థలిపురం, హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లో మొక్కలు నాటారు మంత్రి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి, చౌటుప్పల్ మండలాల్లో జరిగిన హరితహారంలో మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మొక్కలు నాటారు. వరంగల్ జిల్లాలో పలు చోట్ల జరిగిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రి చందూలాల్. అన్ని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు పచ్చని చెట్లతో కళకళ్లాడేలా మొక్కలు నాటాలన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన వచ్చి విద్యార్థులతో పాటు యావత్ ప్రజానికం ఈ హరితహార ఉద్యమాన్ని సాగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం మారిపోయినాయి, పొల్యూషన్ బాగా పెరిగింది, భూగర్భ జలాలు అంటిపోయినాయి, వర్షాలు పడటం లేదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక, సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు హరితహారంలో మొక్కలు నాటారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ శిక్షణ కేంద్రంలో డీజీపీ అనురాగ్ శర్మ మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ సారంగపూర్ మండలంలోని స్వర్ణ కెనాల్ పై మొక్కలు నాటారు. రామానాయుడు స్టూడియోలో సినీ నటుడు వెంకటేష్ హరితహారంలో పాల్గొన్నారు.